యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి వినియోగదారులకు ఉచితంగానే డిజిటల్ చెల్లింపులు అందుతున్నాయని, ఇకపై కూడా అదే విధంగా కొనసాగుతుంది అని తెలిపారు. ఇక మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఎండీఆర్ అమల్లోకి వచ్చినా అది వినియోగదారులపై నేరుగా భారం మోపే విధంగా ఉండదు అని కేంద్రం స్పష్టం చేసింది. 90% పైగా యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది. 10A of proposes to amend Section 10A Amendment Bill, as we call this Bill 2026, which has been passed by the Lok Sabha, which is now being discussed here, proposes to amend Section 10A of the Payment and Settlement Systems Act 2007. The amendment is an enabling provision. It does not impose any tax or transaction charge on UPI users. Let this be clear. It enables the government to specify through notification the electronic payment modes that will continue to receive statutory protection. Bill, as we call this Bill 2026, which has been passed by the Lok Sabha, which is now being discussed here, proposes to amend Section 10A. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఇవాళ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును సభలో ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఇక రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలి అని కోరుతూ కేరళ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. అయితే బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు సభలో ఆందోళన దిగారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు మూజువాణి ఓటుతో ఆమోదించింది. తదుపరి ప్రక్రియలో భాగంగా బిల్లును రాజ్యసభకు పంపనున్నారు. विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में है वो हाँ। परिवर्तन विधेयक 2026 माननीय मंत्री जी। महोदय, मैं माननीय गृह मंत्री जी की ओर से प्रस्ताव करता हूं कि केरल राज्य का नाम परिवर्तन करने वाले विधेयक पर विचार किया जाए। प्रश्न ये है कि विधेयक
पर विचार किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। विधेयक पर विचार करने का हेतु प्रस्ताव को स्वीकृत किया गया। अब सभा विधेयक पर खंडवार विचार करेगी। प्रश्न यह है कि खंड 2 से 10 विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में ఈ నెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డికి చేరుకునున్న ఆయన సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు లబ్ధిదారులకు అందజేయనున్నారు. సీఎం సభకు సుమారు 1,00,000 మందిని తరలించేలాగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సభ ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి సమీక్షించారు. సభను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భద్రతా సభ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచన చేశారు. తెలంగాణలో రానున్న మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని రాజాసింగ్ కోరారు. తెలంగాణలో జనసేనకు మంచి రాజకీయ అవకాశాలున్నాయని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ యువతలో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్, ఫాలోయింగ్ ను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలన్నారు. అలాగే తెలంగాణలో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేసేలాగా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కు కోరారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేసి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏపీలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన బలమైన రాజకీయ మద్దతు సాధించిందని పేర్కొన్న ఆయన అదే తరహాలో తెలంగాణలోనూ పార్టీని క్రియాశీలకంగా మార్చాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో
బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకుని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ గాని, జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు, రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్లు పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కళాకారులు, మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మంచి పంటలు పండాలని జీవన్ రెడ్డి ఆకాంక్షించారు. సమాజం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కళాకారులు, జానపద కళాకారులు కీలక పాత్ర పోషించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ పిలుపు మేరకు కళాకారులు గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారని తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి శాంతియుత మహానిరసన సభ నిర్వహించేందుకు ఎన్హెచ్ఎం ఉద్యోగులు సిద్ధమయ్యారు. మన ఐక్యత, మన బలం, మన పోరాటమే మన భవిష్యత్ అనే నినాదంతో ఉద్యోగులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగికి క్యాడర్ ఫిక్సినేషన్ అమలు చేసి 100% జీతాలు చెల్లించాలని ఎన్హెచ్ఎం జేఏసీ డిమాండ్ చేస్తోంది. సో దయచేసి ధన్యవాదాలు. ఎవరు బయటికి వెళ్లకుండా చూసుకోండి దయచేసి. మిగతా ఇంకొక 2 విఐపీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తున్నారు. సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే 2.5 లక్షల మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. ఇంత తారతమ్యాలు వచ్చేసినాయి మన దగ్గర. అందరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇవాళ మనం అడుగుతున్నా లేదు, కానీ
ప్రైవేటు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలన్నారు. అంటే సమానమైన కూడా కోర్టు దాన్ని తీర్పులో మార్పులు ఏమీ తీసుకురాలేదు. చాలా స్పష్టంగా కోర్టు చెప్పిన విషయం ఏంటంటే జీతం అయితే సమానంగా చెల్లించవలసిందే. ఇది రెండవది ఏమవుతుందంటే దీంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అంటే నోటీసులు లేకుండా ఎవరిని ఉద్యోగంలోంచి తీసేయరాదు. రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నట్టుగానే లీవ్ సౌకర్యాలు ఉండాలి. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కోర్టు తీర్పుల్లో ఉన్న వాస్తవాలు. ఇవన్నింటినీ అనేక సందర్భాల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పునరుద్ఘాటించింది. ఇవాళ అందుకనే మీరు అడుగుతున్నవి న్యాయమైనటువంటి డిమాండ్లే. ఈ న్యాయమైన డిమాండ్లకు తప్పకుండా నా మద్దతును ప్రకటిస్తూ ప్రధానమైన సంఖ్య ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను ప్రస్తావించను. కానీ ఇది అందరికీ 78 రకాలకు కూడా ఇది వర్తిస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి, గమనించాలి. తిరుపతిలో వైసీపీపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. డిఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కోర్టులో కేసులు వేయిస్తూ ఎంపీకైన అభ్యర్థులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. డిఎస్సీ పేరుతో ప్రజల్లో వైసీపీ అలజడి సృష్టిస్తుందని విమర్శించారు. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదన్నారు. రాష్ట్రానికి 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ దే అన్నారు దివాకర్ రెడ్డి. ఈరోజు సుమారుగా 5 లక్షల మంది అప్లికేషన్లు వేస్తే 3 లక్షల మంది పైగా ఎగ్జామ్ రాశారు. దాంట్లో మనకు 16,000 మంది పైగా క్వాలిఫై జాబ్స్ ఇస్తే మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరైతే బోర్డర్లో వాళ్ళు మిస్ అయి ఉంటారో వాళ్ళందరినీ మైండ్ మార్చాలని చెప్పేసి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పి ఈ 16,000 మందికి వీళ్ళకి మంచి పేరు వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒకటి రాంగ్ పబ్లిసిటీ చేసి డిఎస్సి పైన అక్రమాలు జరిగాయని చెబితే ఆ నేరాల్లో ఎవరైతే మార్కులు కొంతమంది పొందుకుంటూ ఉంటారో దానివల్ల వాళ్ళకి జాబ్ రాదో వాళ్ళందరినీ కూడా వైసీపీ పక్క ట్రాప్ చేసి వాళ్ళందరినీ కూడా వైసీపీ పక్క మలుచుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రజలందరూ తెలుసు, ఈరోజు మనం చూస్తున్నాం 1 మిల్లీ సెకండ్లోనే ఎన్నో రన్నింగ్ రేస్లో కూడా మన అవార్డ్స్ మిస్ అవుతాం. ఒక సింగిల్ రన్లోనే ఎన్నో వరల్డ్ కప్ కూడా మిస్ అయినాయి. అట్లాంటిది ఎగ్జామ్లో ఈరోజు క్యాస్ట్ వైజ్ కావచ్చు, మెరిట్ వైజ్ కావచ్చు, వాళ్ళకి వచ్చిన మార్క్స్ వైజ్ కావచ్చు, ఒక చిన్న 1 or 2 మార్క్స్లో కూడా ఎంతోమందికి కూడా జాబ్స్ మిస్ అయ్యేటువంటి పరిస్థితి. సో అట్లాంటి నేరాలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎన్కాష్ చేసుకొని వాళ్ళు మైండ్ డైవర్ట్ చేసి ఈరోజు వైసీపీ తరఫున వాళ్ళు మార్కులు చేయాలనుకుంటారు. కానీ ప్రజలందరూ తెలిసి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఉండదో మీకు అందరూ తెలుసు. నాకు తెలియక అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు అంటున్నారు ఈరోజు చిన్నవాడు కానించి పెద్దవాడి వరకు ఆనందంగా తిరిగేది వైసీపీకి ఇష్టం లేదా? కానీ ప్రజలందరూ ఆనందంగా ఉండటం వైసీపీకి ఆనందంగా లేదా? రాష్ట్రం డెవలప్ అవ్వటం వైసీపీకి ఆనందంగా లేదా? అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది? మాట వస్తే మా యువనాయకు నారా లోకేష్ కానీ రిజైన్ చేయి అంటారు. ఎందుకోసం రిజైన్ చేయాలా? ఈరోజు ఆంధ్ర స్కూళ్ళల్లో ఏం నేర్పించారంటే స్కూలు బయట గంజాయి దొరుకుతుంది, స్కూలు బయట వస్తే మీరు ఏం చేయాలన్నా కూడా వైసీపీ క్యాడర్ మీకు ఇల్లీగల్ పట్టుకొని కూడా సపోర్ట్ చేస్తామని మీరు నేర్పిస్తే. కానీ ఈరోజు మా యువనాయకు నారా లోకేష్కి వచ్చిన తర్వాత డిజిటల్ క్లాసెస్ కావచ్చు, వాళ్ళకి మొత్తం స్టేషనరీ. తిరుపతి జిల్లాలో సంచలనం రేకెత్తించిన శ్రీకాళహస్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి అంతర్రాష్ట్ర నేర చరిత్ర కలిగిన 4 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈ నెల 2వ తేదీన శివ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన 3తో పాటు పుత్తూరుకు చెందిన మరొక నిందితులను అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు. నిందితులు చెన్నైకి చెందిన తొప్పి గణేశన్ గ్యాంగ్గా చెందిన వారిగా గుర్తించారు. రెండవ తారీఖున శ్రీకాళహస్తిలో జరిగిన ఒక హీనస్ క్రైమ్ మర్డర్ చేయడం జరిగింది. శివకుమార్ అలియాస్ శివ అనే వ్యక్తిని తమిళనాడు నుండి 5 మంది వ్యక్తులు తొప్పరి గణేష్ వారి సంబంధించిన ఫాలోయర్స్ వచ్చి కత్తులతో నరికి చంపడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకున్నా కానీ ఇమ్మీడియట్గా శ్రీకాళహస్తి అనేది ఒక పిలిగ్రిమ్ సెంటరు. అటువంటి సెంటర్లో ఇలాంటి అఫెన్సెస్ అనేటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది.
ఉన్న ఆధారాలని పూర్తిగా సేకరించి అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీకాళహస్తి మరియు లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి గత 10 రోజులుగా పూర్తిగా ఈ క్రైమ్లో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత క్రైమ్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన 5 మెంబర్స్లో 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. క్రైమ్కు వాడిన వెపన్స్ కూడా అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మోటార్ సైకిల్ తర్వాత సెల్ ఫోన్స్. ముఖ్యంగా ఈ అఫెన్స్ని చేయడానికి ముఖ్య కారణం శివకుమార్కి ఇంతకుముందు గణేష్ అనే వ్యక్తికి పరిచయం ఉంది. గణేష్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20-25 కేసెస్ ఇన్ తమిళనాడు. ఇతను గణేష్కి ఆశ్రయం ఇవ్వడం వలన ఇటీవల కాలంలో మార్చిలో ఇవ్వడం వలన తమిళనాడు పోలీసు వారు వచ్చి గణేష్ని తీసుకెళ్ళడం, అక్కడ గణేష్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తద్వారా గణేష్ని చంపడానికి కారణమయ్యాడనే ఒక కక్షతో గణేష్ యొక్క ఫాలోయర్సు అనుమానంతో గణేష్ ఫాలోయర్సు తమిళనాడు వచ్చి ఇతన్ని చంపడం జరిగింది. మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయిన 4 అరెస్ట్ చేసి తగిన ఆధారాలతో కోర్టు ముంచడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా పాల్గొన్న 5 మంది కూడా చాలా కేసెస్లో తమిళనాడులో ఇన్వాల్వ్ అయ్యారు. వీరందరిపై కేసెస్ పూర్తిగా వివరాలు సేకరించి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసును పూర్తిగా ఆధారాలతో సేకరించి అరెస్ట్ చేయడానికి పాత్ర వహించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ శ్రీకాళహస్తి డిఎస్పీ మరియు వారి ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీపై టీడీపీ నేతలు స్పందించారు. వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తుందని టీడీపీ రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరి, రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతంగాల నరసింహప్రసాద్ విమర్శించారు. ఆధారాలు లేకుండా మెగా డిఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం మూర్ఖత్వం అన్నారు. వైసీపీ అధికారంలోకి రాదు అంటూ టీడీపీ నేతలు సవాల్ చేశారు. రైల్వే కోడూరులో ఒక ర్యాలీ చేశారు. మొత్తం పైన నాయకుడి నుంచి కింద వరకు మొత్తం ఫేకే. అందుకే మరొక్కసారి నేను వాళ్ళకి ఈ ఫేక్ ప్రచారం ఏదైతే డిఎస్సి మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారో, లేనిది ఉన్నట్టు చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకటే చెప్పాలనుకున్నా. ఈరోజు ఎక్కడ ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు. నాకు తెలిసి అసౌకర్యం కేంద్రంలో బద్దలు కూడా చెప్తున్నా, మీరుగా అధికారంలోకి రారు. కళ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారనుకునేది కళ. అదే మేము ఈరోజు కుండ బద్దలు కూడా చెప్తున్నాం. ఇకపోతే ఈరోజు రైల్వే కోడూరులో ఒక ర్యాలీ చేశారు. ఏంటంటే 2-3 రోజుల ముందు నిరాహార దీక్ష చేశామని చెప్పారు. ఈరోజు మా లోకేష్ గారు రాజీనామా చేయాలని ర్యాలీ కూడా చేశారు. ఇది దాంట్లో ఒక దృశ్యం. నేను చూద్దాం అసలు ఏంటి ఇలా నిజాయితీ అని చూస్తే. బాపట్లలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. బాపట్ల జిల్లా ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెగిస్తన నరేంద్ర వర్మ, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొని 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు వాహనాలను స్వయంగా డ్రైవింగ్ చేశారు. ప్రసవం అనంతరం బాలింతలు, నవజాత శిశువులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో 102 సేవలు కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, సామాన్య ప్రజలకు ఉచిత వైద్య రవాణా సేవలు అందించడమే లక్ష్యమన్నారు. గత గవర్నమెంట్లో మరి ఎవరు ఆలోచనలు, ఎవరి సలహాలు గత ప్రభుత్వంలో పెద్దలు విన్నారో తెలియదు, కానీ అది రద్దు చేయటం జరిగింది.
మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సృష్టికి మూలం సమాజంలోకి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా రావాలి, ఆరోగ్యవంతంగా ఆ బిడ్డకి డెలివరీ చేయించి మళ్ళీ గౌరవప్రదంగా తీసుకెళ్ళి ఇంటికాడ దించాలి అనే ఉద్దేశంతో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఒక నామకరణం ఏదైతే ఉందో దాన్నే వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పరంపరగా కంటిన్యూ చేయాలి. మనం చూసాం జగన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ఒకసారి చూసినట్టుగా కానీ అయితే మిగతా గవర్నమెంట్ ఏదైనా చేసిందంటే అది మంచిదైనా సరే మనం చూడకూడదు. ఏంటో మరి ఆయన చూడకుండా ఆయన 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజ్యాధికారంలో ఉంటాడో తెలియదు. కానీ మంచి పనిని ఏ ప్రభుత్వం చేసినా అది నీ సొంత డబ్బులు కాదు, అవి ప్రభుత్వం డబ్బులు. ఖచ్చితమైనడు ఈరోజు ఒక ఇంట్లో నుంచి రావాలంటే ఒక ఆటోనో రిక్షానో సమయానికి కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి వచ్చాయి. పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చొరవతో ఏర్పాటు చేసిన వాహనాలను డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పీఏసీ కమిటీ సభ్యులు ఒదురు కిషోర్, జనసేన పట్టణ ఇన్ఛార్జి డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణారావు తదితరులు ప్రారంభించారు. ఇక ప్రసవం అనంతరం తల్లులు, నవజాత శిశువులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసి నగదు చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోని అర్ధరాత్రి దుండగుడు చొరబడ్డాడు. ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేస్తుండగా అలారం మోగడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అలారం శబ్దంతో ఇంటి యాజమాని మేల్కొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రాజారెడ్డి, ఎస్ఐ దీపక్, క్లూస్ టీం సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా కసంకోట పోలీసుల వాహన తనిఖీల్లో 60 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేయగా మరొక వ్యక్తి పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. నిందితుల నుంచి ఒక ఆటోతో పాటు 2 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరకు ప్రాంతం నుంచి సుమారు 60 కేజీల గంజాయిని కొనుగోలు చేసి రాజమండ్రి వైపు అక్రమంగా తరలిస్తున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైందని డీఎస్పీ ఆర్ఆర్ మోహన్ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఎస్ఐ శ్యామ్, హైవే మొబైల్ శ్యామ్, అలాగే ఎస్ఐ లక్ష్మణరావు అండ్ సతీష్, మిగిలిన సిబ్బంది యొక్క సహకారంతో నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో హోటల్ పంజాబ్ అలాగే నూకాంబిక కళ్యాణ మండపం మధ్యలో అనకాపల్లి వైపు నుంచి ఎలమంచిల వైపు వెళ్తున్న ఒక ఆటోలో మాకు రాబడిన సమాచారం మేరకు, మా సిబ్బంది రాబడిన సమాచారం మేరకు దీన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో ఆటో సీట్ల కింద ఒక 30 గంజా ప్యాకెట్లు కనపడినవి. ఒక ప్యాకెట్ సుమారుగా 2 కేజీలు బరువు ఉండటం జరిగింది. అంటే మొత్తం వెరసి 60 కేజీలు గంజా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం మీద పట్టుకుని మీడియేటర్స్ విఆర్ఎల్ సహకారంతో దాన్ని పరిశీలించగా పై విధంగా బయటపడింది. దీని తర్వాత ఫర్దర్ ఈ నిర్దిష్టమైన సమాచారం మేరకు మా సిబ్బంది చేసిన వల్ల పట్టుకోవడం జరిగింది. ఆటో తోలేతను గాడి రత్నరాజు, అలాగే గొంత హేమాంశు శేఖర్, వీళ్ళు కూడా ఆటోలో ఉన్నారు. ఎఫర్ట్స్ చేస్తున్నాం దాని మీద కూడా. ఈ పట్టుకునే ఈరోజు